గుంటూరులో చదివితే గుంటూరు వాడు అయిపోడు. 4 ఏళ్ళు హైదరాబాద్ వచ్చి ఒకవేళ ఎవరన్నా ఎక్కడ వేరే రాష్ట్రంలో వేరే దేశంలో చదివితే హైదరాబాద్ వాడు కాడు. అవునా కదా? ఇక్కడ చాలా స్పష్టం అక్కర్లేదు కదా ఈ టైంలో. అన్నిటికంటే మెయిన్ గా ఈ చావు కోరుకోవడం అని కేసీఆర్ గారు కూడా కామెంట్ చేశారు, నా చావు కోరుతున్నారని. అదేంటి ఆ చావు? ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడింది నీలాగా నేను గుంటూరులో చదవలేని చెప్పి రేవంత్ రెడ్డి గారు చదవలే కదా. రేవంత్ రెడ్డి గారు చదివితే ఏంటి, ఎక్కడ చదివితే ఏంటంటే ఇప్పుడు నువ్వు అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఎత్తిరంటే వాళ్ళు తీసుకొచ్చిన వాడు మేము తీసుకొచ్చే ప్రయత్నం. మీరు నాగార్జున సాగర్ దగ్గర గలాట క్రియేట్ చేసి మీరు ఇద్దరే కదా, మేము కాదు కదా. పంచమన్న పరమాణాలు తిప్పించి మేము కాదు కదా. రాయలసీమ రత్నాల సీమ చేస్తుంది మేము కాదు కదా. అదే కాక డిపిఆర్ సంబంధించి మాట్లాడి నిన్ననే వెదిరే శ్రీరామ్ గారు కేంద్ర జలవనరుల మాజీ అదేవిధంగా అడ్వైజరు చాలా స్పష్టంగా చావు కోరుకోవడం అనేది కేసీఆర్ గారే అన్నారు. ఇప్పుడు సాగు కోరుకుంటారా? మీరు మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం మీరు చేసి మా ప్రభుత్వం సాగు కోరుకుంటే అన్ని మాట్లాడతారు. ఇంకా చాలా మాట్లాడాల్సింది బీఆర్ఎస్ పార్టీ మీద. ఎందుకంటే మీరు చేసిన ఘోరాలు నేరాలు అన్ని ఇన్ని కావు. మీరు అసెంబ్లీ రమ్మంటే ఎందుకు రారు? మరి పాలమూరుకి అన్యాయం చేసింది మీరే, రంగారెడ్డికి అన్యాయం చేసింది మీరే, నల్గొండకి అన్యాయం చేసి 3 సభలు పెట్టే ప్రయత్నం చేసి తెలంగాణ ప్రయత్నం పిచ్చోలు చేసే ప్రయత్నం. ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ కూర్చొని మాట్లాడాలా? అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాలి. అసెంబ్లీలో కూర్చొని మీకు టైం ఇస్తారు రండి అసెంబ్లీలో మాట్లాడదామంటే కాంగ్రెస్ ప్రభుత్వం దుమ్మేసి ప్రయత్నం, అసెంబ్లీ రాకుండా మీరు తెలంగాణ సమాజం తప్పుదారి పట్టించే ప్రయత్నం. మరి ఎందుకు మరి ప్రతిపక్ష నాయకుడు ఉండడు? అది హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి ఇస్తే అయిపోదు కదా. మేమేమంటున్నాం సార్, ఇప్పుడు మీరు ప్రతిపక్ష నాయకుడు, అసెంబ్లీలో దేవాలయం లాంటిది, దేవాలయంలో చర్చిద్దారా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిందలేసే ప్రయత్నం చేస్తే